అమరావతి రీస్టార్ట్ పేరిట రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా మరికొద్ది సేపట్లో రాజధాని పనులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి 2.0 ఆవిష్కృతం కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2:55 విజయవాడ చేరుకున్న ప్రధాని అమరావతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి రాజధాని పనుల్ని పునఃప్రారంభించనున్నారు. పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్ను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ప్రధాని సభకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు కల్పించారు. 2:55 ప్రధాని ఢిల్లీ నుంచి రానున్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్లో సచివాలయం వద్ద హెలీప్యాడ్ కు చేరుకోనున్నారు. హెలీప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకనున్నారు. 3:20 ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. 3:30 నుంచి 4:45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వేదికపై 14 మంది ఆసీనులు అయ్యేలా ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ సహా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణలు వేదికపై ఆసీనులు కానున్నారు. వీరితో పాటు వేదికపై కేంద్ర మంత్రులు పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస, భూపతి వర్మ, రామ్మోహన్ నాయుడులు కూడా వేదిక పంచుకోనున్నారు. వేదిక నుంచి అమరావతికి సంబంధించి 49,40,000 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు. రాజధానిలో నిర్మించే సాధారణ పరిపాలనా శాఖకు చెందిన జీఏడీ టవర్ సహా హెచ్ఓడీలకు చెందిన టవర్లు, అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు కోర్ క్యాపిటల్లో నిర్మించనున్న ప్రధాని ఆర్టీరియల్ రోడ్లు, ట్రంక్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు చెందిన వివిధ పనుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు. రాజధాని పనులతో పాటు 8,000 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేయనున్నారు. నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్ కు ఇదే వేదిక నుంచి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. గోరంట్ల, హిందూపూర్ సెక్షన్లో 4వ లేన్, ముద్దనూరు, బి కొత్తపల్లి సెక్షన్లో 4వ లేన్ లాంటి వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన ఇక్కడి నుంచే చేయనున్నారు. గుంతకల్లు వెస్ట్, మల్లప్ప గేట్ రైల్ ఓవర్ లైన్ సహా ఇతర ప్రాజెక్టులు, విశాఖలో పీఎం ఏక్తా మాల్ను కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా 18 ప్రాజెక్టులకు ప్రధాని ఇక్కడి నుంచి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం నుంచి రాజధాని పనులు సహా 57,940 కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని మోడీకి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరునికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుంది. ఇందుకు సహకరిస్తున్న గౌరవ ప్రధానికి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్టు చేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పునః నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతమవుతోంది. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం నేడు మొదలు కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలో నవశకం. రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానుల పేరుతో వైఎస్ఆర్సీపీ పాలకులు చేసిన కుట్రలకు ఎదురొడ్డి అమరావతి పరిరక్షణకు 1,631 రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా రైతులు చేసిన అలుపెరగని పోరాటానికి ఫలితమిది.
కర్ణాటకకు బెంగళూరులా, తమిళనాడుకు చెన్నైలా, తెలంగాణకు హైదరాబాద్లా సంపద సృష్టికి, ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కేంద్రంగా రాష్ట్రానికి ఒక ఆధునిక మహానగరం రాజధానిగా ఉండాలన్న 5 కోట్ల ఆంధ్రుల కలలను జగన్ ప్రభుత్వం రాజధాని పనులు నిలిపివేసి భౌతికంగా చేసిన నష్టం కంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పునర్నిర్మాణానికి నడుం కట్టింది. అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను, పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునరుద్ధరించింది. విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించేందుకు ప్రజా రాజధాని అమరావతి సిద్ధమైంది. పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సగర్వంగా ముస్తాబైంది. అమరావతి పునః ప్రారంభం పేరిట ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుండగా రాజధానిలోని వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరై రాజధాని పనులు పునః ప్రారంభించనున్నారు. ఈ పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్ను మోదీ ఆవిష్కరించనున్నారు. మొత్తంగా రాజధాని పనులు సహా 57,940 కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు ఏకకాలంలో చేపట్టేలా 77,250 కోట్ల రూపాయలతో అంచనాలు సిద్ధం చేసింది. 49,000 కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చిందన్నారు. ప్రపంచ బ్యాంక్ ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాలపై 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది. హడ్కో మరో 11,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి ఎర్రుపాలెం, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు 2,047 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 189.4 కిలోమీటర్ల పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను 16,310 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ ఖర్చును కేంద్రమే భరిస్తోంది. ఎల్ఎన్టీ సంస్థ, ఐటీ టవర్, ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ, ప్రభుత్వం సిఐఐతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐడి త్వరలో పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభించనున్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తూనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను ఏకకాలంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. విద్యా సంస్థలు, పరిశ్రమల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమరావతికి వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ నెలకొంది. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కనులార తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ లో సందడి నెలకొంది. ఉభయ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ప్రజలు బస్సులు, కార్లలో వస్తున్నారు. పశ్చిమ బైపాస్ మీదుగా వాహనాలు అమరావతి వెళ్తున్నాయి. వాహనాల్లో వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అధికారులు అందిస్తున్నారు. అటు కాజా టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, విద్యాసంస్థల బస్సుల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తరలి వెళ్తున్నారు. రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభానికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి శ్రేణులు బస్సులో బయలుదేరి వెళ్లారు. మీర్జాపురం వద్ద 150 బస్సులను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. నూజివీడు నియోజకవర్గం నుండి కూటమి నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలం నుంచి వేలాది మందిగా బయలుదేరి అమరావతి రాజధానికి తరలి వెళ్లిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి బస్సులకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల నుంచి వేలాదిగా అమరావతి రాజధానికి బయలుదేరి వెళ్లిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్తున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి బస్సులకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దెందులూరు నియోజకవర్గం నుంచి అమరావతిలో జరిగే రాజధాని పనుల ప్రారంభ కార్యక్రమానికి వెళ్తున్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజల కోసం గన్నవరం వద్ద గల ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. 5 ఏళ్ల విధ్వంస పాలనతో పక్కకి నెట్టివేయబడ్డ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కావడంతో సంతోషంగా ఉందన్నారు. రాజధాని పునర్నిర్మాణం పనులు ప్రారంభం కావడం ఇది పూర్తిగా ప్రజల విజయంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. మరి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కూటమి అధికారంలో రావటం వల్ల మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూటమికి వెన్నెముకగా ఉండబట్టే మరలా ఒక పక్క రాజధాని, మరొక పక్క పోలవరం, హైవేలు, రైల్వే జోను, స్టీల్ ప్లాంటు, ఎయిర్పోర్ట్లు, అట్లాగే ఓడరేవులు, ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. లక్షలాదిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎండమ సైతం లెక్క చేయకోకుండా మేము బస్సులు పెట్టలేక, మేము వాళ్ళని తీసుకెళ్ళలేక కొన్ని వేల మందిని వదులుకుని మనం రావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. అమరావతి రాజధాని పునః ప్రారంభ కార్యక్రమానికి మమ్మలను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వియత్నాం పునరేకీకరణ దినోత్సవ 50వ వార్షికోత్సవాలకు హాజరవుతున్న కారణంగా రాలేకపోతున్నారని తెలిపారు. విభజన చట్ట హామీల అమలుతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, అమరావతి రాజధాని నిర్మాణాల కోసం నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని చెప్పారు. త్వరలోనే తెలుగు ప్రజలు ఆశించే విధంగా అందరూ మెచ్చే మంచి రాజధాని నిర్మాణం జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగురవేయడానికి కూడా అనుమతి ఉండవద్దని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలవుతాయని అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగురవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలియజేశారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలవుతాయని అధికారులు తెలియజేశారు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయన తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ ఆయనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. ఇప్పటికే 4 హెలికాప్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లేలా 2 మార్గాలను ఎంపిక చేశారు. విమానాశ్రయం నుంచి చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి వచ్చి కేసరపల్లి, గూడవల్లి, ఎన్కేపాడు, రామవరపాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. బెన్ సర్కిల్, ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, కరకట్ట మీదుగా రాజధానికి వెళ్తారు. ఈ మార్గంలో కాన్వాయ్, ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇది కాకుండా మరో మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ సమయంలో రోడ్ షో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్ షో ఉంటే ఆ ప్రాంతం కూడా నో ఫ్లై జోన్ పరిధిలోకి వస్తోంది. ఎక్కడ బెలూన్లు కూడా ఎగరవేయకూడదని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలకు సూచించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అతిరథ మహారథులు తరలి వెళ్తున్న తరుణంలో సభా ప్రాంగణం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విదేశీ అతిథులు, మంత్రులు, ఎంపీ, వీవీఐపీ, వీఐపీలు రాజధాని ప్రాంతానికి వెళ్లే సమయంలో రహదారులపై ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అధిరథ మహారథులు తరలి వెళ్తున్న తరుణంలో సభా ప్రాంగణం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. విదేశీ అతిథులు, మంత్రులు, ఎంపీ, వీఐపీలు రాజధాని ప్రాంతానికి వెళ్లే సమయంలో రహదారులపై ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని రాజధాని గ్రామాలైన తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు కనకదుర్గ వారధి వైపు మళ్లిస్తున్నారు. సామాన్య ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సిఐ కళ్యాణ్ రాజు తెలియజేశారు. రాజధాని అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది రాజధాని రైతులు. వారు చేసిన 5 ఏళ్ల ఉద్యమం, త్యాగం, వారు చేసిన న్యాయ పోరాటం వల్లే రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం సాధ్యమైంది. అమరావతి పనుల పునః ప్రారంభంతో రాజధాని రైతుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి పాల్గొనేందుకు రాజధాని పరిధి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ర్యాలీగా తరలి వెళ్తున్నారు. రాజధాని అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది రాజధాని రైతులు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాట ప్రారంభించడంతో ఒక్కసారి రాజధాని రైతులంతా రోడ్డెక్కారు. దాదాపు 1631 రోజులు ఉద్యమం చేసి అనేక పోరాటాల ద్వారా తమ అమరావతి రాజధానిని దక్కించుకున్నారు. 5 ఏళ్ల పాటు సాగించిన అవిశ్రాంత పోరాటం, త్యాగం వల్లే నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణం సాకారమవుతోంది. అమరావతి పనుల పునః ప్రారంభంతో రాజధాని రైతుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. 5 కోట్ల ఆంధ్రులు ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని రానున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజధాని పరిధి గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతులు ర్యాలీగా వెళ్తున్నారు. మోదీ పర్యటనకు మద్దతుగా తుళ్లూరులో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధాని పర్యటనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజధాని వీలైనంత త్వరగా పూర్తి కావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి భారీగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి శ్రేణులు తరలి వెళ్లారు. బస్సులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు, జనసేన నేత మండలి వెంకట్రావులు, టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఊపి బస్సులను ప్రారంభించారు. కోడాలిలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు నినాదాలు చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.